అందరికీ ఇలా సేమియా ఉప్మా చేసుకుందామా? అది ఎలా చేసుకోవాలో ఏంటో వీడియో చూసేద్దాం, వచ్చేయండి. ముందర స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. చాలు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. కొద్దిగా వేడి ఎక్కనిద్దాం. దాన్ని వేడెక్కింది, తిరమాత గింజలు వేసేసుకుందాం. కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందాక వేయించుకుందాం. తర్వాత 2 స్పూన్లు శనగెత్తనాలు వేసుకుందాం. కొంచెం కలర్ వచ్చిందాక వేపుకుందాం. బాగా దగ్గరుండి వేపుకోండి, లేకపోతే ఒక పక్క మాడిపోయినట్టుగా ఉంటుంది. 2 పక్కల బాగా ఫ్రై చేసుకుంటే కొంచెం ఫ్రై అయితే చాలా బాగుంటుంది. చిట అంటున్నాయి, జాగ్రత్త అండి గ్యాస్ కాడ. ఓకేనండి, వేగింది చూసారా? ఇంకా చాలు. అలా ఉన్నప్పుడు ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అవి కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. కొంచెం అవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం. అదిగో కొంచెం ఉల్లిపాయ మెత్తపడితే చాలండి, బాగా వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ మెత్తపడింది కదా, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుందాం. అది కూడా బాగా వేసుకుందాం. రెండు గ్లాసులు వాటర్ పోసుకుందాం. రుచికి తగ్గంత సాల్ట్ వేసుకోండి. చాలు, ఈ నీళ్ళు బాగా తెరలనిద్దాం. తెరులుతున్నాయండి, మనం సేమియా పోసుకుందాం. గరిట పెట్టి తిప్పుకుందాం. బాగా తిప్పుకుందాం. ఉడకాలండి సేమియా అండి. సేమియా ఉప్మా రెడీ అవుతుంది. 1 నిమిషం ఉంచుకోవాలి. టిఫిన్లో ఏది ఫాస్ట్గా అవుతుంది అంటే సేమియా ఉప్మా అండి, చాలా ఫాస్ట్గా అవుతుంది. 5 నిమిషాలు అయిపోయేది. బాగా అడగంటకుండా పక్క నుంచి తిప్పుకోండి. పొడి పొడిలాడుతూ ఎలా వస్తామన్నా సేమియా పులిహోర ఉప్మా చాలా బాగుంటుందండి. కొద్దిగా 2 నిమిషాలు సిమ్లో పెట్టేద్దాం. వేడివేడిగా సేమియా పులిహోర ఉప్మా రెడీ అయిందండి. ఇంక మనం స్టవ్ ఆపేసుకుందాం. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఎలా ఉందో? అదిగో. ఇంకా మనం స్టవ్ ఆపేసుకొని కొంచెం సేపునాక వడ్డించుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా? రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.